హాయ్ ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ప్రధానమంత్రి మహిళలకు మంచి గుడ్ న్యూస్ అయితే చెప్పింది. ప్రభుత్వం మహిళల కోసం కొత్త పథకం ప్రారంభించింది. మహిళలు ఇంట్లో ఉంటూ ఆదాయం పొందే విధంగా ఈ యొక్క పథకం ప్రారంభించింది. ఫ్రెండ్స్, మహిళలకు ఫుల్ టైం లేదా పార్ట్ టైంగా పనిచేస్తూ సంపాదించే పథకం ఇది. ముఖ్యంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాలకు మహిళలకు ఇది ఎంతో ఉపయోగకరమని చెప్పొచ్చు. ఫ్రెండ్స్, ఈ యొక్క ఎల్ఐసి బీమా సఖీ యోజన పథకం ఫ్రెండ్స్, ఈ యొక్క పథకాన్ని ప్రధానమంత్రి మోడీ డిసెంబర్ 9, 2024న హర్యానాలో మొదట ప్రారంభించారు. ఫ్రెండ్స్, మీరు ఈ పథకం ద్వారా లబ్ధి పొందాలంటే కంపల్సరీగా 10th అయితే పాస్ అయి ఉంటే చాలు, మీ ఎల్ఐసిలో పనిచేయొచ్చు. ఫ్రెండ్స్, ఈ పథకం ద్వారా ఎలా ఆదాయం వస్తుందో పూర్తి వివరాలు తెలుసుకుందాం. ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసే లక్ష్యంగా ప్రభుత్వం ఎల్ఐసి బీమా సఖీ యోజన పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఫ్రెండ్స్, ఈ పథకం ద్వారా 10వ తరగతి పాస్ అయిన మహిళలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఎల్ఐసి బీమా సఖీకి అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ యొక్క మహిళలకి ఏజ్ అనేది ఎంత ఉండాలని చూసుకుంటే 18 సంవత్సరాల నుంచి 70 ఏళ్ల మధ్య మహిళలు ఉన్న వారికి ఈ యొక్క లైఫ్ ఇన్సూరెన్స్ ఇండియా ద్వారా 3 ఏళ్ల పాటు ఎల్ఐసి బీమా ఏజెంట్లుగా శిక్షణ ఇస్తారు. 3 ఏళ్ల పాటు ఎల్ఐసి బీమా ఏజెంట్లుగా శిక్షణ ఇస్తారు. ఫ్రెండ్స్, ఈ యొక్క పథకంలో మహిళను బీమా సఖి అని పిలుస్తారు. ఫ్రెండ్స్, ఈ 3 ఏళ్ల కాలంలో నెలకు కొంత డబ్బును మహిళలకు చెల్లిస్తారు. మహిళలు వారి ప్రాంతంలో ఎల్ఐసి ఏజెంట్లుగా పనిచేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ యొక్క బీమా సఖి యోజన పథకం ద్వారా ప్రయోజనాలు ఏమి ఉంటాయని చూసుకుంటే, ఈ యొక్క ఎల్ఐసి బీమా సఖి ఎంసీఏ స్కీమ్కి సంబంధించి ఎంపికైన మహిళలకు 3 ఏళ్ల శిక్షణలో మొత్తం 2 లక్షలకు పైగా రుణాలు సంపాదించుకునే అవకాశం కల్పిస్తారు. ఇందులో మొదటి సంవత్సరంలో నెలకు 7,000 రూపాయలు చొప్పున శాలరీ అయితే ఇస్తారు. రెండవ సంవత్సరంలో 6,000 రూపాయలు, మూడవ సంవత్సరంలో 5,000 రూపాయల శాలరీ అయితే మహిళలకు అందుతాయి. ఫ్రెండ్స్, ఇందులో బోనస్ కమిషన్లు ఏమి ఉండవు. దీనికోసం మహిళలు విక్రయించే పాలసీలో 65% వచ్చే ఏడాది చివరి వరకు యాక్టివ్గా ఎన్ఫోర్స్మెంట్స్ పొందాలనే షరతులు ఉంటుందని చెప్తున్నారు. ఫ్రెండ్స్, ఈ యొక్క బీమా సఖి పథకం కింద 3 ఏళ్ల శిక్షణ తర్వాత మహిళలకు ఎల్ఐసి ఏజెంట్లుగా నియమిస్తారు. ఈ శిక్షణ కాలంలో మహిళలకు కొంత డబ్బును కూడా లభిస్తుంది. అదే సమయంలో బిఏ ఎవరైతే పాస్ అయిన మహిళలు ఉంటారో, ఈ బీమా సఖిలు ఎవరైతే ఉన్నారో వారిని ఎల్ఐసి డెవలప్మెంట్ ఆఫీసర్గా అవకాశం పొందేందుకు అనుమతిస్తారు. అంటే ఒక మహిళ మొదటి సంవత్సరంలో 100 పాలసీలను విక్రయించినట్లయితే ఈ యొక్క ఎల్ఐసికి సంబంధించి రెండవ సంవత్సరం చివరి నాటికి వీటిలో 65 పాలసీలన్నా అమల్లో ఉండాలి. ఫ్రెండ్స్, ఈ ఏజెంట్ల పాలసీలను విక్రమించడమే కాకుండా వాటిని నిలుపుకోవడానికి కూడా ప్రయత్నిస్తారని నిర్ధారించడం జరిగిన లక్ష్యం. ఫ్రెండ్స్, ఈ యొక్క ఎల్ఐసి బీమా సఖీకి సంబంధించి ఎలా అప్లికేషన్ చేసుకోవాలంటే, నేను నా ఛానల్లో ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చాను. మీరు ఆ యొక్క లింక్ పైన క్లిక్ చేసి ఈ యొక్క ఎల్ఐసి అధికారిక వెబ్సైట్లోకి వెళ్ళాలి. ఫ్రెండ్స్, కింద కనిపించే బీమా సఖిపై క్లిక్ చేయాలి. నెక్స్ట్ మీ పేరు అనేది ఇవ్వాలి. అలాగే పుట్టిన తేదీ, మొబైల్ నంబర్ అండ్ ఈమెయిల్ ఐడిలో ఇందులో ఇవ్వాలి. నెక్స్ట్ మీ చిరునామా అంటే వివరాలు కూడా మొత్తం ఎంటర్ చేయాలి. ఫ్రెండ్స్, మీరు ఒకవేళ ఎల్ఐసి ఇండియా ఏదైనా ఏజెంట్గా, డెవలప్మెంట్ ఆఫీసర్గా లేదా ఉద్యోగి లేదా మెడికల్ ఎగ్జామినర్కి సంబంధించిన వారైతే ఆ యొక్క సమాచారాన్ని కూడా అందులో వివరించాలని చెప్తున్నారు. ఫ్రెండ్స్, ఫైనల్గా క్యాప్చా కోడ్ని ఎంటర్ చేసి సబ్మిట్ బటన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది కంప్లీట్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో కనుక నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.